హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ఈ క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ నేషనల్ ఈవెంట్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అదే ప్రపంచంలో అతిపెద్ద హైవే సొరంగ మార్గం, ది లాంగెస్ట్ హైవే టన్నెల్ ఇన్ ది వరల్డ్ ఈజ్ అటల్ టన్నెల్ ఆర్ రోహతంగ్ టన్నెల్ అని చెప్పేసి అంటాం. ఈ అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ని ఎస్టర్డే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అయితే ఇదే అంశం గురించి డెప్త్గా చెప్పుకోవాలి, బాగా చెప్పుకోవాలి అనుకుంటే మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశానికి సంబంధించి మనకు ఉపయోగపడే విషయాలు ఏమున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఎంత గొప్పగా చదువుకున్నా, ఎంత బాగా చదువుకున్నా దానివల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడితేనే, ఆ అంశం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడితేనే దానివల్ల మనకి యూజ్ ఉంటుంది తప్పితే లేకపోతే ఎలాంటి యూజ్ కూడా ఉండదు. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంశానికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విషయాలు ఏమున్నాయో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ప్రత్యేకంగా మన పీపీఎస్ అకాడమీ ద్వారా ప్రత్యేకంగా మీ యూట్యూబ్ యాస్పిరెంట్స్కి అందించే ఏ వీడియో అయినా సరే ఆ అంశానికి సంబంధించి ఆ వీడియో ద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, బిట్ కవర్ అవుతుంది అనుకున్న సందర్భాల్లో మాత్రమే నేను ఆ అంశం పైన వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తానని తప్పితే లేకపోతే అందరిలా కామన్గా చేసి నేను అప్లోడ్ చేయబోను కూడా. ఎందుకంటే ఒక రోజులో ఎంతో మా యొక్క విలువైన సమయాన్ని స్పెండ్ చేసి ఇలా ఒక ఇంపార్టెంట్ అంశం పైన వీడియో చేసి మీకు అందిస్తూ ఉంటాం. దానివల్ల ఉపయోగం లేదు అనుకుంటే మా యొక్క శ్రమ కూడా వేస్ట్ అయిపోతుంది, మా టైం కూడా వేస్ట్ అవుతుంది, మీ యొక్క శ్రమ కూడా వేస్ట్ అవుతుంది, మీ యొక్క టైం కూడా వేస్ట్ అవుతుంది, మీ ప్రిపేర్ అయ్యి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అందుకు ఈ అంశం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది అనుకుంటే మాత్రమే, సందర్భాల్లో మాత్రమే మనం వీడియో చేసి అప్లోడ్ చేస్తామన్న విషయాన్ని మీ యాస్పిరెంట్స్ అందరూ కూడా గ్రహించాలి. అలాగే నేను చెప్పే మన పీవీఎస్ అకాడమీ ద్వారా మీకు అందించే ప్రతి యూట్యూబ్ క్లాస్ సంబంధించి మెటీరియల్ ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను, పీడిఎఫ్ లింక్. సో మీరు ఆ క్లాస్ చూసిన తర్వాత ఆ క్లాస్ సంబంధించి ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆ క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే వీడియోని కంప్లీట్గా చూడడం లేదు, ఫార్వర్డ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఇచ్చేదే వెరీ వెరీ ఫ్యాక్చువల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దాన్ని మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మీరు నేను చెప్పే అంశానికి సంబంధించి ఇంపార్టెంట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంశానికి సంబంధించి ఇంపార్టెంట్ లైన్స్ అనేది మీరు మిస్ అయిపోతూ ఉన్నారు. అది మీ ఇష్టం. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన క్లారిటీగా ఇవ్వడం జరిగింది దాని యొక్క ఇమేజ్. ప్రపంచంలో అతిపెద్ద హైవే సొరంగ మార్గం, ది లాంగెస్ట్ హైవే టన్నెల్ ఇన్ ది వరల్డ్ ఏది అంటే అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ అని చెప్పేసి అంటాం. ఈ టన్నెల్ని మన భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద హైవే సొరంగ మార్గం ఏది అంటే అదే ఈ అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ అని చెప్పేసి అంటాం. ఈ సొరంగ మార్గాన్ని ఎస్టర్డే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క టన్నెల్, ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడం ద్వారా మన హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ క్యాపిటల్ సిటీ లేహ్ మధ్య సుమారుగా 46 కిలోమీటర్ దూరం డిస్టెన్స్ తగ్గడంతో పాటుగా ఈ రెండు ప్రాంతాల మధ్య 4 to 5 అవర్స్ జర్నీ టైం కూడా తగ్గిందని చెప్పేసి అంటాం. అయితే ఈ విధంగా చేపట్టినటువంటి ఈ నిర్మాణం హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి 25 కిలోమీటర్స్ దూరంలో రోహతంగ్ కొండల్లో, రోహతంగ్ హిల్స్లో సుమారుగా ఈ టన్నెల్ని 9 కిలోమీటర్స్ పొడవునా నిర్మించడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క టన్నెల్, ఈ అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ ఏదైతే ఉందో ఈ టన్నెల్కి అప్పటి భారత దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో 2002లో ఈ యొక్క అటల్ టన్నెల్కి లేదా రోహతంగ్ టన్నెల్కి శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. తర్వాత 2004లో ఎన్డీఏ గవర్నమెంట్ మారిపోయింది, యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. ఆ యూపీఏ గవర్నమెంట్ ఈ యొక్క టన్నెల్ నిర్మాణానికి పెద్దగా కేర్ తీసుకోలేదు.
మళ్ళీ 2004లో ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ రోహతంగ్ టన్నెల్ గురించి, అటల్ టన్నెల్ గురించి కేర్ తీసుకుని ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఈ యొక్క అటల్ టన్నెల్ని ఎస్టర్డే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైన్ టు లైన్ చూద్దాం. లైన్ టు లైన్ ఇంత క్లారిటీగా, ఇంత క్వాలిటీకి అంశానికి సంబంధించి ఎవరు మీకు ఇవ్వబోరు, ఇచ్చే ప్రయత్నం కూడా చేసి ఉండరు అనేది నా అభిప్రాయం. ఓకే, ముందే చెప్పాను, గొప్పగా చెప్పుకోవాలనుకుంటే, బాగా చెప్పుకోవాలనుకుంటే హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పేసి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడే విషయాన్ని నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూద్దాం. చూడండి, ది లాంగెస్ట్ హైవే టన్నెల్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద హైవే టన్నెల్, ప్రపంచంలో అతిపెద్ద హైవే సొరంగ మార్గం ఏది అంటే అదే అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ అని చెప్పేసి అంటాం. సార్ దీనికి ఇది రోహతంగ్, హిమాచల్ ప్రదేశ్లోని రోహతంగ్లో ఉంది కాబట్టి దీనికి రోహతంగ్ టన్నెల్ అనే పేరు ఉంది. మరి దీనికి అటల్ టన్నెల్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా దీనికి అటల్ టన్నెల్ అనే పేరు పెట్టడం జరిగింది. అందుకే అటల్ టన్నెల్ అన్నా రోహతంగ్ టన్నెల్ అన్నా ఒక్కటే అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఈ యొక్క టన్నెల్కి, ఈ సొరంగ మార్గం నిర్మాణానికి అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న కాలంలో శంకుస్థాపన చేశారు. కాబట్టి ఇప్పుడు అధికారంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ రోహతంగ్ టన్నెల్కి అటల్ టన్నెల్ అనే పేరు పెట్టడం జరిగిందని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క సొరంగ మార్గాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఎస్టర్డే October 3, 2020. మరి దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ యూజ్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్ ది బేసిక్ లెవెల్. ప్రధాన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టు అడిగితే ఇటీవలే నిర్మించిన ప్రపంచంలో అతిపెద్ద హైవే సొరంగ మార్గం ఏది అంటే అటల్ టన్నెల్. ఓకే, దీనికి ఏ భారత మాజీ ప్రధాని పేరు పెట్టారంటే అటల్ బిహారీ వాజ్పేయి. దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు? October 3. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి అంటాం. మరి దీని గురించి డెప్త్గా అడిగితే డెప్త్గా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఇచ్చే క్లాసు మా యొక్క ఆన్లైన్ ఆస్పిరెంట్స్ కోసం చేసే క్లాస్ ఏదైతే ఉందో అదే క్లాస్ ప్రత్యేకంగా మీకు కూడా యాల్చీస్గా అందిస్తూ ఉన్నాం. రైట్, ఈ అంశానికి సంబంధించి ఇంకా డెప్త్గా మనకి తెలుసుకోవాలనుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, మనం ప్రజెంట్ మాట్లాడుతూ ఉన్నది ఈ టన్నెల్ గురించి. మీరు క్లారిటీగా ఆ టన్నెల్ కూడా చూడొచ్చు. ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే, ఇలా స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్లో గుర్తుండిపోతుంది. ఎక్కడో మనం చూసాం ఒక సొరంగ మార్గం టన్నెల్, అదే మా సార్ చెప్పాడు అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ అనే ఐడియా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిడ్డ కనుక ఇస్తే మనకి మ్యాక్సిమం ఐడియా వస్తుంది. ఓకే, రైట్. మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయో చూద్దాం. ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ఫెసిలిటీస్. సుమారుగా ఎగ్జాక్ట్లీ ఈ యొక్క అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ యొక్క ప్లేస్ ఏంటి, లొకేషన్ ఏది అంటే మన ఇండియాలో హిమాచల్ ప్రదేశ్లో రోహతంగ్ పాస్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క ఎగ్జాక్ట్ ప్లేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇది ఇంకా ఎగ్జాక్ట్లీ మా ప్లేస్ కావాలనుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ మాదిరిగా అడిగితే, స్టేట్మెంట్ మాదిరిగా అడిగితే చూడండి, అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ ఎగ్జాక్ట్ లొకేషన్ క్లారిటీగా తెలియాలనుకుంటే మన ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఈ లేహ్ మనాలి హైవే పైన ఈ యొక్క హిమాలయాల్లోని తూర్పు విర్ఫంజల్ శ్రేణి రోహతంగ్ కొండల కింద ఈ యొక్క అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ని నిర్మాణం చేయడం జరిగింది. నేను క్లారిటీగా ఇచ్చాను. మా ఇండియాలో హిమాచల్ ప్రదేశ్లో లేహ్ నుంచి మనాలి హైవే మీద ఈ యొక్క హిమాలయస్ యొక్క తూర్పు పిర్బంజల్ శ్రేణిలో రోహతంగ్ కొండల్లో ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలనుకుంటే చూడండి, నెక్స్ట్ వన్. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు నేమ్ కూడా ఇచ్చాను. మీరు ఆ నేమ్ మర్చిపోయే విధంగా ఉండకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఇమేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ యొక్క టన్నెల్కి ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసినప్పుడు స్టార్టింగ్లో ఇలా ఉండేది. ఓకే, ఇంకా దీనికి సంబంధించి డెప్త్గా మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే
ఈ సొరంగ మార్గం యొక్క లెంత్ ఎంత అంటే 9 కిలోమీటర్స్, 9.02 కిలోమీటర్స్. ఇది ప్రధానంగా ఏ రెండు మార్గాల్ని కలుపుతూ ఉంది అంటే లేహ్ టు మనాలి, హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి లడఖ్ క్యాపిటల్ సిటీ లేహ్ని కలుపుతూ దీన్ని నిర్మించబడింది. అలాగే ప్రపంచంలో సముద్ర మట్టానికి టు ది సీ లెవెల్, సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్న అతిపెద్ద హైవే సొరంగ మార్గం ఏది అంటే ఈ అటల్ టన్నెల్ లేదా రోహతంగ్ టన్నెల్ అని చెప్పేసి అంటాం. ఈ నిర్మాణం చేసిన కారణంగా ఇక మనాలి లేహ్ మధ్య సుమారుగా 46 కిలోమీటర్స్ మేర దూరం తగ్గడంతో పాటు, డిస్టెన్స్ తగ్గడంతో పాటు సుమారు 4 to 5 hours జర్నీ కూడా తగ్గిందని చెప్పేసి అంటాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ గివెన్ బై మీ. ఎస్, ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.